మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసు ప్రభు నామములో వందనములు. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాము. తర్వాత దైవ సేవకులు మున్నంగి నాతాను గారు దేవుని యొక్క దైవ సందేశమును ప్రకటిస్తారు. సర్వలోకము నీ మాటతో కలిగించిన దేవా, నీటిలోన జీవించు ప్రాణులను గాలిలో ఎగిరే పక్షులను నేలమంటితో మానవుని నిర్మించి జీవమునిచ్చి జీవింపజేసిన దేవా, విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీకర్పించెదా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీకర్పించెదా. ఆత్మయ్యున్న దేవ నిన్నే స్తుతించెదా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదా. ఆత్మయ్యున్న దేవ నిన్నే స్తుతించెదా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీకర్పించెదా. మంటితో నన్ను నిర్మించిన దేవా, నీ ఆత్మను నాలో జీవింపజేసితివి. నేలమంటితో నన్ను నిర్మించిన దేవా, నీ ఆత్మను నాలో జీవింపజేసితివి. ఆత్మయ్యున్న దేవ నిన్నే స్తుతించెదా, ఆత్మయ్యున్న దేవ నిన్నే స్తుతించెదా. విరిగి నలిగిన హృదయం నీకర్పించెద దేవా, విరిగి నలిగిన హృదయం నీకర్పించెద దేవా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీకర్పించెదా.
వాక్యము నా పాదములకు దీపము దేవా, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించిన దేవా. నీ వాక్యము నా పాదములకు దీపము దేవా, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించిన దేవా. వాక్యమై ఉన్న దేవ నిన్నే స్తుతించెదా, వాక్యమై ఉన్న దేవ నిన్నే స్తుతించెదా. విరిగి నలిగిన హృదయం నీ కర్పించెద దేవా, విరిగి నలిగిన హృదయం నీ కర్పించెద దేవా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీ కర్పించెదా. పాపములో పుట్టి పాపములో పెరిగి శాపానికి గురి అయిన నాదు జీవితం. పాపములో పుట్టి పాపములో పెరిగి శాపానికి గురి అయిన నాదు జీవితం. పాపమంతయు నా శాపమంతయు, నా పాపమంతయు నా శాపమంతయు ఆ సిలువపై తీర్చిన ప్రభువా, ఆ సిలువపై తీర్చిన ప్రభువా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీ కర్పించెదా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీ కర్పించెదా. ఆత్మయ్యున్న దేవ నిన్నే స్తుతించెదా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదా. ఆత్మయ్యున్న దేవ నిన్నే స్తుతించెదా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదా. విరిగిన హృదయముతో నిన్ను స్తుతించెదా, నలిగిన హృదయమును నీ కర్పించెదా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ, సహోదరులకు సహోదరులకు దైవ సేవకులకు పెద్దలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన అంశము, వాక్యాంశము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడు. దైవ గ్రంథంలో నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల
వాడు అగ్నిగుండములో పడవేయబడెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జీవ గ్రంథంలో పేరుండాలి. పేరు ఎక్కడుండాలి? జీవ గ్రంథంలో. అలాగైతే నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? జీవ గ్రంథంలో ఎలా ఉంటుంది నీ పేరు? ఎలా ఉంటే జీవ గ్రంథంలో ఉంటుంది? చాలామంది మందిరానికి వచ్చి పోతుంటే జీవ గ్రంథంలో ఉండిద్ది అనుకుంటున్నారు. అదొక అలవాటు, ఆచారం. కానీ జీవ గ్రంథంలో పేరు అలాగైతే ఈ భూలోకంలో నీ పేరు ఆధారపు కార్డులో లేకపోయినా, రేషన్ కార్డులో లేకపోయినా, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో లేకపోయినా, చివరికి నీ అకౌంటుకు, నీ బ్యాంకు అకౌంటుకు, లేకపోతే నీ ఆధారపు కార్డుకు ఫోన్కి లింకు లేకపోయినా నీ పేరు గవర్నమెంట్ లిస్టులో ఉండదు. నీకేవి రావు గవర్నమెంట్ నిధులు. ఒప్పుకుంటావా? గవర్నమెంట్ ద్వారా నీకేదైనా అన్నీ ఉండి కూడా నీకు ఏది రాకపోతే నీవు 10 సార్లు మండలాల చుట్టూ, సచివాలయాల చుట్టూ ఎలా తిరుగుతావు? నాకెందుకని రాలేదు అని అధికారులను అడిగినప్పుడు నీ పేరు లింకు కాలేదు అంట. నువ్వు వెంటనే పోయి లింకు చేయించుకో నీ ఫోన్ నెంబరు, నీ యొక్క ఆధార్ నెంబర్కి లింకు చేయించుకోవాలి. మనకి పరలోకపు తండ్రికి మనకి లింక్ ఉందా? లింకు లేకపోతే ఎందుకు లేదు? ప్రార్థన చేస్తున్నాంలా, పాటలు పాడుతున్నాంగా, పరిచర్య చేస్తున్నాంగా. ఇవి కాదు. నీకు ఆయనకు లింక్ ఉండాలి. ఏమి లింకు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనతో ఆయనను పలకరించాలి. ఎప్పుడు ప్రార్థన, సంఘము, సహవాసము, ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. బాప్తిసం పొందటం, గుడికి వచ్చి పోతుంటే పేరు రాయబడదు. చాలామంది ఈ సంగతి తెలియదు. దైవ గ్రంథంలో నుంచి మనము ఇప్పుడే చదివాం. ఎవని పేరైనను పేరు ఉండాలి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రెండవ రాకడలో గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ, భూమి పుట్టినది మొదలుకొని మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండట చూచితనంటున్నాడు యోహాను పద్మాసు దీపంలోంచి.
అప్పుడు గ్రంథము కాదు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఉండెను. ఈ జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదా, వేరొక గ్రంథంలో ఉన్నదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ఏ గ్రంథము? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అర్హులని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. నీ పేరున్నదా దైవ గ్రంథంలో? జీవ గ్రంథంలో నీ పేరున్నదా? నీ పేరు జీవ గ్రంథంలో లేకపోయినట్లయితే నీవు రెండో మరణాన్ని తప్పించుకోలేవు. భౌతికంగా ఈ లోకంలో జరిగే మొదటి మరణమే తెలుసు కానీ రెండవ మరణాన్ని గురించి తెలియదు. ఆ రెండవ మరణం బహుభయంకరము అని దైవ గ్రంథం మనకు చదివిస్తూ ఉన్నది. చూడండి, ఈ యొక్క రెండవ మరణాన్ని గురించి దైవ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ప్రకటన గ్రంథంలో నుంచే మనము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే రెండో మరణాన్ని రుచి చూస్తావు. రెండో మరణాన్ని జయించాలంటే జీవగ్రంథంలో నీ పేరు తప్పకుండా ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే ప్రభు చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ఈ భూలోకంలో నీకున్నటువంటి ఆశలన్నీ అలవాట్లన్నీ చంపుకోవాలి. ప్రభువే నీ జీవితం అని ప్రభు కొరకే నీ జీవితాన్ని అర్పించుకోవాలి. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. పరిచర్య చేసినంత మాత్రాన నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. పాటలు పాడినంత మాత్రాన నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇష్టానుసారంగా జీవించాలి. ప్రభు చిత్తానుసారంగా భారం కలిగి విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు సన్నిధిలో నీవు కొనసాగాలి. ఇక్కడ చదివినటువంటి మాటలు ఎవరెవరు ఈ రెండవ మరణాన్ని? పిరికివారును, మరలా చదువుతున్నాను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను, విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరు. నమ్మకం లేనివారు. అవిశ్వాసులు అంటే నమ్మకం లేనివారు, అలవాటుగా వచ్చేవారు, ఆచారంగా వచ్చేవారు. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. విగ్రహారాధికులు అంటే ఎవరు? విగ్రహారాధికులంటే ఇతర దేవతలను పూజించేవారే కాదు. విగ్రహారాధికులంటే ఆరాధన చేసేవారే, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళే, దేవుని యొక్క సన్నిధిలో కొనసాగేవారే. ఈనాడు గుడులకు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో సాగర్ అంటున్నారు కొత్తగా, అక్కడ కూడా ఆ ఎంట్రుకలు మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అలాగూ రాయబడి ఉన్నదా?
నీవు ఎవరిని పూజిస్తున్నావు? అదిగో ఆ కొండలకు పోతున్నాం, విజయవాడ పోతున్నాం, గొడదల్ల పోతున్నాం, ఇవన్నీ చెప్పుకొని వస్తున్నావు చాలామంది. ఇవి అన్యదేవతలకు పూజించినటువంటి పూజలు నీ జీవితంలో కూడా జరుగుతున్నాయి కనుక నీవు విగ్రహారాధికుడవు, నీ విగ్రహారాధికురాలవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నష్టపోతావు, కష్టపడతావు, కన్నీళ్లు గారుస్తావు. ఒక పూట కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు నీ కన్నీరు కారుస్తావు. అలాగైతే ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 20వ అధ్యాయము 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అగ్నిగుండము 2వ మరణము. ఈనాడు లోక సంబంధులు అన్యజనులకు తెలిసింది ఈ భూమి మీద జీవించినన్నాళ్ళు జీవించి చనిపోయిన మరణమే తెలుసు. కానీ తర్వాత ఈ భయంకరమైనటువంటి 2వ మరణం ఉన్నదని, దాన్ని తప్పించుకోవటానికి ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగి ప్రభుకు తన జీవితాన్ని హృదయాన్ని అర్పించుకొని జీవించాలని తెలియదు. కరోనా జరిగింది మన దేశంలో. ఎంతమంది చనిపోయారండి? లెక్కలున్నాయా? సమాధులు, శవాలు లెక్కించగలరా? మూటలు కట్టారు, మూటలు కట్టి పాతి పెట్టారు. దైవ సేవకులు కూడా చనిపోయారు. అతి భయంకరమైనటువంటి తెగులు దేశం మీదకి పంపించాడు, దేవుడే పంపించాడు. అలాగైతే నీ మరణము నీకు తెలుసా? నువ్వు మరణించకముందే జీవగ్రంథంలో నీ పేరుండాలి. తెలుసా నీ మరణము? నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన పత్రికలో ఒక మాటను చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4:14 వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఎలాంటి వారి మనము? మీరు కొంతసేపు కనపడతాం, అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి వారి. అవును, ఈ దినాల్లో ఊరికి పోయిన వారు వస్తారో రారో తెలియదు, పొలం పోయిన వారు వస్తారో రారో తెలియదు, నిద్రపోయిన వారు తెల్లారి మెలకుగా ఉంటారో లేరో తెలియదు. అకస్మాత్తైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, మరణము పొంచి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందే ఎన్నో మరణాలు జరిగిపోతూ ఉన్నాయి. మనం స్థిరమా? నీవు స్థిరమా? ఈ లోకం శాశ్వతమా? ఇకనైనా నీవు దేవుని గుర్తెరిగి నీ యొక్క లోక సంబంధమైనటువంటి అలవాట్లను మానివేసి దేవుని కొరకు నువ్వు జీవించటానికి తీర్మానం చేసుకోవాలి. ఇంతకాలం వ్యర్థమైనటువంటి బ్రతుకు లోకంలో బ్రతికావు, నీ ఇష్టానుసారంగా జీవించావు. ధనవంతుడు అంటున్నాడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో, కుమారుడా, నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించితే అన్నాడు. అవును, ఈ కొద్ది సమయంలో మానవుడు ఆయుష్ ఎంత అండి? 60, 70, అధిక బలమైతే 80 అని దైవ లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. ఈ కొద్ది సమయంలో నీ జీవితాన్ని వృధా చేసుకొనక దేవుని యొక్క మాటకు విలువిచ్చి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని పాపానికి దూరమై, మోసానికి దూరమై,
దేవుని యొక్క సంఘములో, ఆయన సన్నిధానములో నీవు అంటుకట్టబడిన వాడవై దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము వైపు నీ కన్నులుండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనుకుంటాం, కొంతమంది అనుకుంటారు నేడైనను, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలోనే ఈ 4:12 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదిద్దాము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఒకానొక పట్టణం, మన ఊహలు, మన ఆలోచనలు, ఒక పట్టణం పోదాం, 1 సంవత్సరం ఉందాం, వ్యాపారాలు చేద్దాం, లాభం సంపాదించుకొని వద్దాం. తెలుసా, మన జీవితం, మన ఆయుష్, మరణము ఎన్ని రకాలుగా మానవుణ్ణి పొంచి ఉన్నది. శాశ్వతం కాని ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి బ్రతుకు దేవుడు కోరుతున్నాడు. నీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు, నిత్యము జీవించే జీవితం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడకపోతే అగ్నిగుండంలో పడవేయబడ. ఇక్కడ సముద్రాన్ని గురించి కూడా వ్రాయబడింది. సముద్రము తనలో మృతులను, ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నాను నేను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. అంటే సముద్రంలో మృతులు అప్పగించటం ఏమిటి అంటే, సముద్రం స్నానానికి పోయిన వాడు కానీ, ఓడల మునిగిపోయిన వారు కానీ, ప్రయాణం చేసేవారు ఎంతోమంది భూమి పుట్టినది మొదలుకొని, మానవులు ఈ భూమి మీద జన్మించినది మొదలుకొని, మానవ సృష్టి మొదలుకొని ఎంతోమంది సముద్రంలో చనిపోయిన వారు ఉన్నారు. సముద్రం కూడా తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించును అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నీ పేరు ఉన్నదా? రేషన్ కార్డులో పేరు లేకపోతే ఊరుకోవు, ఆధారపు కార్డులో నీ పేరు లేకపోతే ఊరుకోవు, అకౌంట్లో మరి ఆ లింకు లేకపోయినా నీ ఊరుకో. ఎందుకని? గవర్నమెంట్ ద్వారా వచ్చే నిధులన్నీ నువ్వు పొందుకోవాలని అలా ఆశపడుతున్నావు, ఒక్క పేరు కోసమే కదా. అలాగనే పరలోక సంబంధమైనటువంటి జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నీవు విడిచిపెట్టబడతావు, అగ్నిగుండానికి ఆహుతేవుతావు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. నా ప్రియ సహోదరి సహోదరులారా, అగ్ని గంధకములతో మండు గుండములో ప్రవేశించి యుగయుగాలు నీవు వేతన పడతావో, హృదయం మార్చుకొని ప్రభు వైపుకు తిరిగి నీ అలవాట్లన్నీ మానేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభు కొరకు జీవించి నిత్యరాజ్యంలో యుగయుగాలు ఆయనతో ఉంటావో నీవు ఈనాడు తీర్మానం చేసుకోవాలి. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని విన్నా నీవు ఇకనైనా ఈ మాటలు నీ కొరకేనని గ్రహించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుకు నీ హృదయాన్ని అర్పించుకొని ప్రభు కొరకు జీవించాలని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఉన్నాను. తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ గల తండ్రి, వందనాలు, స్తుతి, స్తోత్రములు 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 నాయన. తండ్రి దేవా, 2 మరణాలు గురించి నేను చదివా. నాయన, ఎవని పేరైనను జీవగ్రంథములో రాయబడకపోతే అగ్నిగుండంలో పడవేయబడు. మా పేరు ఎక్కడున్నది? భూలోకంలో ఉన్నటువంటి చిన్న ఆధారపు రేషన్ కార్డులోనే లేకపోతే మేమంత తహతహలాడతాము. అలాగే పరలోక సంబంధమైనటువంటి జీవగ్రంథంలో మా పేరు లేకపోతే అంతే మేము పోరాడటానికి సహాయం చేయి. దేవనాయన, ఎన్న వాక్యము ఎన్నటువంటి నీ బిడ్డల హృదయాలలో గొప్ప ఫలింపు దయచేయి, నీరు కట్టి ఫలింపు దయచేయి. నీ కొరకు తీర్మానం చేసుకొని
నిత్య పరలోక రాజ్యంలో నీతో కూడా యుగ యుగాలు ఉండటానికి మీరు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామముని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు విన్న ఈ వాక్య సందేశం ద్వారా దేవునిలో ఎంతగానో బలపడ్డారని విశ్వసిస్తున్నాము. దైవ సేవకులు మున్నంగి నాతాను గారిచే రచన, స్వరకల్పన, గానం చేయబడిన మధురమైన గీతాలు యూట్యూబ్లో ఉన్నవి. మీరును పాడి ప్రభువుని స్తుతించి ఆత్మీయ మేలులు పొందుకోగలరు. మరిన్ని వాక్య సందేశాలను వినడానికి దైవ సేవకులు మున్నంగి నాతాను గారి యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదింపగలరు. మా ఫోన్ నెంబర్ 8121222230. అందరికీ వందనములు.